ప్రకృతి పంచభూతాల సాక్షిగా ఉప్పల వెంకట ప్రజా నాయకుడు, ప్రజల్లో నీటిలో చేపల, పూలలో తావిల, జనంతో కలిసిపోయి జనం గురించి నిరంతరం ఆలోచించే మంచి మిత్రుడు అన్నయ్య ఉప్పల వెంకటేశ్వర గారి కుమారుడు డాక్టర్ గారు. అంటే డాక్టర్ అంటే వైద్య నారాయణ మనకు వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దలు భగవత్ స్వరూపులు. డాక్టర్లు ప్రజలకు అట్లా అవసరం ఉంటుంది. నిజంగా ఇంట్లో అందరూ డాక్టర్లు. ఈ పెళ్ళికి రావడం ఎంతో ఆనందదాయకం. అన్నయ్యకి సందర్భంగా శుభాకాంక్షలు. మీ ఆప్యాయత, మీ ఆదరణ ఇంత బిజీలో ఉండి కూడా నాయుడులు కానీ మిగతా మిత్రులందరూ, ఈ జ్యోతి, రఘురామ్, మా డేవిడ్, ఇంకా చాలామంది మిత్రులు, జంగన్న, ఏంటి జంగయ్య నా మిత్రుడు పాత, అట్లా పాత వాళ్ళు ఇంకా చాలామంది సౌకర్యాలు అంతా. ఎందుకంటే ఒక ఆహ్లాదం, ఆనందం, మనం బాగుంటే ఇతరులు బాగుండాలని కోరుకునే మంచి మనస్తత్వం అది వెంకటేష్ గారిది. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు మరి గారు. గువ్వ గొరవంక ఒక గూటికి చేరే వేళ శ్రావణమ్మ మేఘాల అక్షంత శ్రావణ ఉన్నా. నమస్తే. వీధిని స్వాగతం. లక్ష్యం సమాజయుతం. ఉప్పల వెంకటేష్ గుప్తా గారి అబ్బాయి అఖిల్, మరి డాక్టర్ అఖిల్. అలాగే చూసినట్టయితే మరి బద్రీనాథ్ బాచి గారి యొక్క అమ్మాయి మేఘన, డాక్టర్ మేఘన గారి యొక్క మరి మ్యారేజ్ ప్రగతి రిసార్ట్లో జరిగింది. రంగరంగ వైభవంగా 3 రోజుల నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఈరోజు వెడ్డింగ్ కార్యక్రమం కూడా ముగిసింది. ప్రస్తుతం మనతోటి మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జడ్పీటీసీ మరి అయినటువంటి ఉప్పల వెంకటేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరి ఎంతమంది ఈరోజు అటెండ్ అయ్యారు, ఎవరెవరు వచ్చారు, మరి వచ్చినటువంటి ప్రజలకు ఎలాంటి కృతజ్ఞత తెలియజేస్తున్న మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు నా కుమారుడు అఖిల్ కుమార్ బర్త్డే పెళ్లి జరిగింది. నిజంగా కల్వకుర్తి ప్రాంత ప్రజలందరూ నా కొడుకును, మా చిరంజీవులను ఆశీర్వదించడానికి వచ్చేసిన వారందరికీ పేరు పేరున సుమాంజలు అర్పిస్తున్నాను. పెద్దలు రఘునందన్ రావు గారు, రేవంత్ రెడ్డి అన్న గారు, తర్వాత నిరంజన్ రెడ్డి అన్న గారు, సబితాయింద్ర రెడ్డి గారు, జైపాల్ యాదవ్ గారు, అంజయ్ యాదవ్ గారు, తర్వాత సుధీర్ రెడ్డి అన్న గారు, రంజిత్ రెడ్డి గారు, ఎంపీ రాములు గారు, అనేక మంది పెద్దలు, గోరెటి వెంకన్న గారు, దయానందన్న గారు, ఉప్పల్ శ్రీనివాస్ గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, అనేక రకాల ఈరోజు కాంటినెంటల్ హాస్పిటల్ ఓనర్స్, సాయికృష్ణ హాస్పిటల్ డాక్టర్ టివి శ్రీనివాస్ గారు, సమాజంలో మంచి చేయాలనే ఆకాంక్ష ఉన్న పెద్దలందరూ ఈరోజు మా చిరంజీవులను ఆశీర్వదించినారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా తలకొండపల్లి మండలం కల్వకుర్తి తాలూకాలో ఉన్న నన్ను అభిమానించే యువకులు మొత్తం కూడా ఈరోజు సుమారుగా ఒక 10,000 మంది యువకులు ఈ సమయంలో ఇంత దూరమైనా వచ్చి మా పిల్లల్ని, మా యొక్క చిరంజీవులని ఆశీర్వదించినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఆ జంటని, ఇద్దరు డాక్టర్లు ఈ సమాజం కొరకు, ఈ సమాజ హితం కొరకు, ఈ సమాజ శ్రేయస్సు కొరకు, పేద ప్రజల అభివృద్ధి కొరకు తప్పకుండా వాళ్ళను మంచి మార్గంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తా. వాళ్ళు చేసే డాక్టర్ వృత్తిలో పేద ప్రజలకు సర్వీస్ చేసేందుకు వాళ్ళను ముందుకు తీసుకెళ్తానని చెప్పి నేను ఈరోజు ఈ సభ వేదిక పైన, ఈ కళ్యాణ మండపం పైన వేదిక పైన ప్రమాణం చేస్తున్నా. తప్పకుండా ఈ జీవితమే పేదవాళ్లకు అంకితమయ్యే విధంగా నా కుటుంబంతో పాటు సమాజ లక్ష్యం కొరకు, సమాజ హితం కొరకు, పేద ప్రజల అభివృద్ధి కొరకు, సమాజంలో పాజిటివ్ నేచర్ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలను ఇప్పటికే చేసినాం. 500 నా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ పేరు నిలబెట్టాలి. నా యొక్క గోత్రం ఉప్పల ఇంటి పేరు, నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లైఫ్ లాంగ్ నేను చనిపోయిన తర్వాత కూడా నా కుమారులు దాన్ని నిలబెట్టాలి. అదేవిధంగా నేను ఈరోజు 5,500 ఇండ్లు నిర్మాణం చేస్తున్నా. సుమారుగా 5,000 మంది దాన సంస్కారాలు చేసిన ఇప్పటివరకు. సుమారుగా కొన్ని వేల కుటుంబాలలో ఫోటోలు ఉన్నాయి. 4,500 విద్యార్థులను, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళను చదివించిన, ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు తీసుకుపోతున్నా. ఈరోజు ఇంత వైభవంగా నా కుమారుని పెళ్లి జరగడం నేను చాలా సంతోషంగా ఉన్నా. నేను నిజంగా ఈరోజు అందరు ఇచ్చిన ఆప్యాయతకి, ఈ కార్యక్రమం సద్వినియోగం కావడానికి నాకు చేయూతనిచ్చిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సో మీ వియ్యంకుడు బద్రీనాథ్ గురించి, సమాజంలో మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తిత్వం. మరి నిజంగా ఈరోజు ఆ అమ్మాయి మా ఇంటికి వస్తున్నందుకు ఒక లక్ష్మీదేవిగా మా ఇంటికి వస్తుందని భావిస్తున్నా. అంతే తోడుగా ఈ సమాజం కొరకు, ఈ ప్రాణం ఈ క్షణానికే ఆగిపోయినా ఈ జీవితం ప్రజలకే అంకితమయ్యే విధంగా ముందుకెళ్తా. తప్పకుండా నా కుమారులు ఇద్దరు కూడా ఈరోజు డాక్టర్లు, రాబోయే రోజులు
మిగతా వాళ్ళ భార్యలు కూడా డాక్టర్లు వస్తారు. ఈ సమాజంలో మంచి కొరకి, సమాజంలో పేద ప్రజలకు మొన్న కరోనా సమయంలో నా 2 కుమారులు నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 14,500 మంది కరోనా వచ్చిన పేషెంట్లకి ఇంటికెళ్ళి కరోనా మందులను ఇవ్వడం జరిగింది. కొన్ని వేల కుటుంబాలలో, కొన్ని వందల కుటుంబాలలో ఒక్కటే ఆకాంక్ష ఉంది, ఈ క్షణానికి ఇక్కడ చనిపోయిన ఒక్క తరమన్నా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి, ఉన్న కొద్ది రోజులన్నా 10 మందికి సహాయం చేయాలి, 10 మంది ఇళ్లల్లో మా ఫోటోలు ఉండాలి, 10 గ్రామాలలో మా విగ్రహాలు ఉండాలి. ఆ దాని కొరకే మా తపన తప్ప ఆస్తుల కొరకు, అహంకారాల కొరకు, పదవుల కొరకు కాదు. ఖచ్చితంగా పేదోడికి అండగా ఉంటాం, పేదోడి కష్టాన్ని గలమెత్తుతాం. ఈరోజు నేనున్న 2 సంవత్సరాలలో సుమారుగా 15 కోట్ల రూపాయలు ఈరోజు నేను ఈ సమాజ హితం కొరకు ఖర్చు చేసిన. సమాజంలో చాలామంది 1000 కోట్లున్న వాళ్ళు ఉన్నారు, నేను అలా 1000 కోట్లున్న వాళ్ళు కాను. అయినా మనసున్న వ్యక్తిని, మానసికంగా కష్టం అనుభవించి వచ్చిన వ్యక్తిని, పెంటలో నుంచి వచ్చిన వ్యక్తిని, ఒక చిన్న కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని, కష్టం అంటే ఏందో తెలిసిన వ్యక్తిని. కాబట్టి కష్టంలో, ఆపదలో ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆపదలో ఉన్న సమయంలో పేదవాళ్లకు సహాయం చేయడం నాకు పుట్టుకతో వచ్చిన విద్య. అది నేను ఇప్పటికీ కొన్ని వేల మంది పిల్లల్ని చదివించిన, కొన్ని వేల కుటుంబాలలో దరిదాపుల్లో నా విగ్రహాలు ఉండే విధంగా వాళ్ళకు చేయుతనిచ్చిన, నిలువ నీడనిచ్చిన, 500 పక్కా ఇండ్లను ప్రభుత్వం నిర్మాణం చేయకుండా నేను నా సొంత నిధులతో 500 ఇండ్లను, గుడిసెలున్నాయి, ఈరోజు నిర్మాణం చేస్తున్నా. దేవుడి దయ ఉంది, పరమేశ్వరుడు ఖచ్చితంగా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిండు. చిన్న కుటుంబంలో రాబోయే రోజులు కూడా నేను సంపాదించిన ప్రతి పైసలో కొంత భాగాన్ని సంఘం కొరకు, సమాజం కొరకు, సమాజంలో మంచి హితం కొరకు ఖచ్చితంగా నేను ముందుకెళ్తా. ఈరోజు మా చిరంజీవులను ఆశీర్వదించడానికి వచ్చిన బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి, నన్ను అభిమానించే యువకులకి పేరు పేరున అందరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. రిసెప్షన్ గురించి ఏమన్నా? అది ఇంకా ప్లాన్ కొంత ఈరోజు వచ్చిన దాన్ని బట్టి, సమయానుకూలాన్ని బట్టి ఒక 10 రోజుల 15 రోజుల అనేది గ్రామంలోనే రిసెప్షన్ చేద్దాం అనేది ఉంది. నా మండలంలో ఇంకా మహిళా తల్లులు నన్ను చాలా ఆదరించారు. మొన్న నేను ఇండిపెండెంట్గా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక జడ్పీటీసీగా కాంటెస్ట్ చేస్తే రాష్ట్రంలో 2వ మెజార్టీ ఇచ్చారు నా మండల ప్రజలు. అక్కడున్న మహిళా తల్లులు, అక్కడున్న పెద్దవాళ్ళ ఆశీర్వాదం నా పిల్లలకు ఉండాలి, మా చిరంజీవులకు ఉండాలి. వాళ్ళందరి ఆశీర్వాదం కొరకు రిసెప్షన్ని విలేజ్లోనే చేస్తాం, తప్పకుండా అంగరంగ వైభవంగా చేస్తాం. ఖచ్చితంగా దాన్ని ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. డెఫినెట్గా మంచి కార్యక్రమాలని ముందు తీసుకెళ్తాం. ఎన్నో హెల్త్ క్యాంపులను చేసినాం, ఎన్నో సేవా కార్యక్రమాలను చేసినాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులను చేసినాం, ప్లేట్లెట్స్ని, ఎన్నో లక్షల ప్లేట్లెట్స్ని, ఈరోజు 1000 ప్లేట్లెట్స్ని అనేక బ్లడ్ బ్యాంకులకి ఈరోజు సమకూర్చినాం. ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకే రక్త నిధిని సమకూర్చిన సంస్థ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సంస్థ. అనేక బ్లడ్ బ్యాంకులు ఈరోజు కమర్షియల్గా వ్యాపారం చేస్తున్నా, కేవలం రక్తాన్ని సమకూర్చి పేదవాళ్ళు వైద్యం చేయించుకుంటున్న ఉస్మానియా గాంధీ హాస్పిటల్లో రక్త నిధిని సమకూర్చిన సంస్థ ఉప్పల చారిటబుల్ ట్రస్టు. ఖచ్చితంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏ పేదోడికి అన్యాయం జరిగినా, ఏ పేదోడికి కష్టం వచ్చినా దాంట్లో మా వంతు సహాయాన్ని నిలబెడుతున్నాం. రాబోయే రోజులు శ్వాస ఉన్నంత వరకు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాం. భగవంతుడు మాకు ఇస్తున్నాడు, తప్పకుండా ఖర్చు చేస్తున్నాము. డెఫినెట్గా జీవితం ఉన్నంత వరకు, నేను చనిపోయిన తర్వాత కూడా నా పిల్లలు ఈ సంస్థను ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళను మార్గదర్శకం చేసినాం. చిన్నప్పుడే జీవనాడులను వాళ్ళల్లో నింపినాం, మంచి వ్యక్తిత్వాన్ని నింపినాం, చదువు సంస్కారాన్ని సమాజానికి అవసరం వచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ వృత్తిలో వాళ్ళను మేము ఈరోజు చేర్చినాం. దానిలో సఫలమయ్యారు పిల్లలు. నా పిల్లలు కూడా మంచిగా చదువుకొని ఈరోజు ఎంబీబీఎస్లు, పీజీలు చేసిర్రు. అదేవిధంగా ఆ దేవుడి దయ వల్ల ఒక కోడలుగా నా ఇంటికి ఒక ఆడపడుచు ఈరోజు ఒక డాక్టర్గా వస్తుంది. ఈ సమాజానికే ఆ పిల్లల్ని అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, కుటుంబాన్ని, సమాజాన్ని సమపాలల్లో వాళ్ళని తీసుకుపోయే విధంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్ మాత. చిరంజీవుల మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన పెద్దలకు, రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మా అమ్మాయి మేఘన, అల్లుడు అఖిల్కు మీ దీవెనలు అందించినందుకు చాలా ఆనందము. పెద్దలు ఉప్పల శ్రీనివాస్ గారు, దగ్గర దయానంద్ గారు,
రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మేడం సబితా ఇంద్రారెడ్డి గారు అందరూ వచ్చేసినందుకు చాలా ధన్యవాదములు.